నమస్తే, తిరిగి వార్తలకు స్వాగతం. అత్తిలో గల వెంకమ్మ మహంకాళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు సోమవారం నుండి ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా ఎడ్లపల్లి కుటుంబీకులు అమ్మవారికి చనివిడి పానకాలతో ఊరేగింపు ఉత్సవాన్ని నిర్వహిస్తారు. 3 రోజుల పాటు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అత్తిలి మానవతా సంస్థ వారు పాలిలో వృద్ధురాలైన షేక్ బీజానికి అందులైన వృద్ధ దంపతులు మంత్రి వెంకటేశ్వర్లకు కుటుంబ పోషణ నిమిత్తం 5,000 వంతున సాయాన్ని అందజేశారు. మానవత చైర్మన్ ఆనల ఆదినారాయణరావు, పూర్వ చైర్మన్ బోడపాటి సూర్యచంద్రరావు, కురిపల్లి హరి తదితరులు పాల్గొన్నారు. తణుకు మానవతా సంస్థ వారు అందించే ప్రతిభా పురస్కారాల్లో భాగంగా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం వారు నిర్వహించిన కృష్ణ యజుర్వేద కళాశాలలో అత్యుత్తమ మార్కులతో ఉన్నత స్థానం పొందిన గోరుగంటు కార్తీక శర్మకు 10,000 రూపాయలు అందజేశారు. తల్లిదండ్రులను రోటరీ క్లబ్లో సత్కరించారు. సంఘ అధ్యక్షురాలు కటారి శారదాదేవి, శాంతిరవి చైర్మన్ గమిని రాంబాబు, బోయపాటి రామలక్ష్మి, కార్యదర్శి బొల్లం రామకాశి, కోశాధికారి అక్కిన కాశీ విశ్వనాథం, కొల్లేపల్లి సత్యనారాయణ, ఆకెల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. పాలకుల నియోజకవర్గంలో 70 మందికి వైద్య సాయం నిమిత్తం 60 లక్షల చెక్కులను రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అందజేశారు. గత జగన్ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధిని రద్దు చేసిందని అన్నారు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు తమ ప్రభుత్వ హయాంలోనే వచ్చిందని తెలిపారు. సంక్రాంతి కానుక వివిధ వర్గాలకు 6,700 కోట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారని తెలిపారు. సంతోషంగా ఉంటుంది. దగ్గర వాళ్ళు కూడా ఎవరో 1 రూపాయి సాయం చేయలేదు, పలకరించిన వాళ్ళు లేరు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, ఎన్డీఏ ప్రభుత్వం ఎంత 4 లక్షల రూపాయలు అక్షరాలు కళ్ళ నీళ్ళు వస్తా ఉన్నాయి ఆవిడ. గతంలో కూడా 5 సంవత్సరాలు 5 రూపాయలు ఇప్పుడు కూడా నేను కానీ మా చుట్టుపక్కల ఎవరు అందుకోలేదు అని ఈవేళ పాపం కళ్ళ నీళ్ళు పట్టుకుంటూ ఆనంద బాష్పాలతో చెప్పుకోవాలి. బతికి ఎన్నోసార్లు ఆరోగ్యం బాగోక ఎన్నోసార్లు మేము బాధపడతాయి. సార్ మా కోసం ఎంతో శ్రమించి మళ్ళీ ఈ మనీ రావడానికి సహకారం చేశారు. థ్యాంక్ యూ సార్కి మేము చాలా రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. రామారెడ్డి గారు ఫోన్ చేసి చెప్పగానే మాకు 80,000 హాస్పిటల్ బిల్లు తగ్గించారు సార్. సార్ ఇప్పుడైతే 2,70,000 వచ్చినాయి సార్. వచ్చేసండి పాలకొల్లు రూరల్ జాంపేటలో కనుమూరు రఘురామకృష్ణంరాజు ఎంపీ నిధులు 10 లక్షల రూపాయలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవనాన్ని మాజీ ఎంపీ జోగయ్య, మాజీ ఎమ్మెల్సీ అంగ రామ్మోహన్ రావుతో కలిసి పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. నేను కూడా రాజకీయాల్లోకి వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమసమాజ స్థాపన ఆయన ఆశయం ఏదైతే ఉందో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రపంచ సేవా మాతృమూర్తి మదర్ తెరీసా ఆ స్ఫూర్తితోటే నేను కూడా రాజకీయాల్లోకి వచ్చినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. అందుకే ఆ రోజు కూడా నేను 2014లో ఎమ్మెల్యే మొదటిసారిగా అయినప్పుడు ఆ రోజు కూడా ఎక్కడ ఏ దళిత పేటకి వెళ్ళినా, ఏ దళిత వాడికి వెళ్ళినా ఇంకా రోడ్స్, డ్రైన్స్, లేకపోతే ఇటువంటి కమ్యూనిటీ హాల్స్, రేషన్ కార్డులు, పెన్షన్లు ఇట్లా లేక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని నేను కూడా క్లియర్గా చూడడం జరిగింది. ఆఖరికి 100కి 100% దళితులు ఉన్నటువంటి చందపర్రు, బల్లిపాడు గరువు, ఆరిపేట ఇటువంటి గ్రామాలు 100కి 100%. అయినా కూడా గ్రామాలు ఇంత వెనుకబడి ఉండటం కూడా నాకు చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటుతున్నా కూడా మరి ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి రాజకీయ పార్టీ వేదిక మీద మైక్ పట్టుకుని దళితుల్ని ఉద్ధరిస్తాం, సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు. కానీ ఆచరణలో సాధ్యం కావడం లేదనే విషయాన్ని ఆ రోజు కూడా గుర్తుపెట్టుకుని అవకాశం ఉన్నంత వరకు మళ్ళీ ఆ దళిత వాళ్ళని, దళిత గ్రామాలని, దళిత వారిని అభివృద్ధి చేస్తూ, దానికి ఉదాహరణే మన పాలకొల్లు టౌను. పాలకొల్లు పట్టణంలో ఆ రోజు 45 కోట్ల రూపాయలు ఓన్లీ దళిత వార్డులకి మరి ఎస్సీ సప్లైన్లో తెచ్చి, అంటే 10వ వార్డు, 11వ వార్డు, 16వ వార్డు, 18వ వార్డు, 21వ వార్డు, 27వ వార్డు, 31వ వార్డు, ఒక్కొక్క వార్డుకి 5 నుంచి
10 కోట్ల రూపాయలు పెట్టాం ఒక్కొక్క వార్డుకి. దానితో ఆ వార్డులే రూపురేఖలే మార్చేసాం, ఒక దళిత వార్డుని. అంటే అదేవిధంగా ఏదైతే రూరల్ ఏరియాస్లో కూడా ఎస్సీ సప్లాన్ నిధులు అక్కడ కూడా మరి దగ్గర 140 కోట్ల రూపాయల దాకా తీసుకొచ్చి, అంటే వీరవాసరంలో మండల పిరమిడ్ స్పిరిచువాలిటీ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారామస్వామి దేవస్థానం ప్రాంగణంలో ఉచిత జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిత్తి గ్రామానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మరాంబ పాల్గొని జ్ఞానబోధ చేసి జ్ఞాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా బ్రహ్మరాంబ మాట్లాడుతూ మన శరీరంలో 2,72,000 నాడులు ఉంటాయని, అవి సక్రమంగా పనిచేయాలంటే జ్ఞానంతో పాటు శాకాహారం తినాలని, ప్రతిరోజు వ్యాయామం కూడా చేయాలని తెలిపి అందరితో సామూహిక జ్ఞానం చేయించారు. భీమవరం చెందిన విజయలక్ష్మి భగవద్గీత రాగయుక్తంగా పాడి వివరించారు. జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ మాట్లాడుతూ జనవరి 13, 14, 15 తేదీల్లో అన్నమయ్య జిల్లా కలికిరి మండలంలో పిరమిడ్ జేతవనంలో జరిగే సంక్రాంతి జ్ఞాన యజ్ఞంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఈ సంక్రాంతి ప్రజల జీవితాల్లో అద్భుతమైన ప్రారంభాలకు నాంది పలకాలని, ప్రతి కుటుంబంలో ఆనందం ప్రేమ వెలివిరియాలని కోరుకుంటూ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగభాగ్యాలతో భోగిని, సిరి సంపదతో సంక్రాంతిని కనువిందుగా కనుమని జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. కష్టాన్ని దహించే భోగి మంటలు, ధాన్యపు రాసులతో నిన్న గదులు, ఇంట ముంగిట కలకల్లాడే అందమైన రంగవల్లులు, చిన్నాళ్ళ చిరునవ్వులు, పిండి వంటల గుమగుమలు, బంధుమిత్రుల సందళ్ళు, బసన ఆటపాటలతో సంక్రాంతిని ఆనందోత్సాహాల నడుమ అంగరంగ వైభవంగా జరుపుకోవాలని అన్నారు. మకర సంక్రాంతి ప్రజల జీవితానికి ప్రకాశాన్ని అందించాలని, ప్రతి ఇంటిని ఆనందంతో నింపాలని, ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని మంత్రి దుర్గేష్ ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లో ఈ పండుగ సుఖ సంతోషాలు నింపాలని, ప్రజలు సిరి సంపదలతో తులతూగాలని అన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి వెలుగులు విరజిమ్మాలని ఆకాంక్షించారు. తెలుగు ధనాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాలను లోకమంతా చాటేలాగా సంక్రాంతి వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. దక్షిణ భారతదేశ ప్రాంతాల్లో ప్రజలు, రైతులు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగని మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో సాంప్రదాయబద్ధంగా వేడుకల్లో పాల్గొని ఆనందంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంట స్త్రీలు కురిపించాలని, ఆరోగ్యం ఆనందాలు వెదజల్లాలని అభిలాషను వ్యక్తం చేస్తూ కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. కోడి పందాలు నిర్వహణపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జంతు హింస చేయరాదని, జూదం, గుండాట వంటి క్రీడల్లో పాల్గొనరాదని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. భోగి పండుగ రోజున ప్రభుత్వ సెలవు కారణంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజల నుండి జిల్లా, డివిజన్, మండల స్థాయి PGRS కార్యక్రమం జనవరి 13వ తేదీ నిర్వహించడం లేదని ఆ ప్రకటనలో వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతి సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. నల్లజల పోలీస్ స్టేషన్లో ఇన్ఛార్జి సిఐ నాయక్ పర్యవేక్షణలో స్పెషల్ ఫోర్స్ సిబ్బంది పాల్గొంటున్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పాత్రికేయులకు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు, ఆనందం నింపాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈనాటి బంగారు మాట: తెలివైన వారు అదృష్టంపై ఆశలు పెట్టుకోరు. ఎమర్సన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.